తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అయితే సహజంగానే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆ మున్సిపల్ ఎన్నికలను హస్తగతం చేసుకుంటుందన్న విషయం మనందరికీ చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం. ఎందుకంటే గత ఎన్నికలు ఎప్పుడు చూసుకున్నా ఏ అధికారంలో ఉన్న పార్టీయే వాటిని హస్తగతం చేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలు, ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలా పర్ఫామ్ చేసినాయి అనే విషయాల్ని మనం కొద్దిగా లోతుగా అనలైటిక్స్ అంటే స్టాటిస్టికల్ డేటాతో, మనకు అందుబాటులో ఉన్న డేటాతో కంపేర్ చేసి చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత మనం ఒకసారి డేటాని అబ్జర్వ్ చేసినప్పుడు కాంగ్రెస్ 1537 వార్డులని కైవసం చేసుకుంది. ఇది 51.4% మనం అంచనా వేయచ్చు. అయితే ఇక్కడ 116 మున్సిపాలిటీల్లో లేదు 7 కార్పొరేషన్లో అధికార పార్టీలు రెండు, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఎట్లా పర్ఫామ్ చేసినాయి అని మనం కొద్దిగా లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక లోకల్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా ఛానల్స్ కానీ విపరీతంగా బీజేపీ ఏదో సాధించినట్టు, బీజేపీ ఏదో విపరీతంగా ఒక మేయర్ని సాధించింది, ఓకే కరీంనగర్లో ఒక మేయర్ని సాధించింది, అయినప్పటికీ దాని గ్రోత్ ఏదో పెరిగిపోయినట్టు, తెలంగాణలో దాని ప్రెసెన్స్ ఏదో ప్రివైల్ అవుతున్నట్టు చాలా ఉదరగొడుతున్నాయి. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం మనం ఒక్కసారి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ ఎన్నికలు బీజేపీలో అంతర్గత పోరాటాన్ని, లేదు వాళ్ళలోని ఐక్యతా లోపాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బీజేపీ ప్రెసెన్స్ తెలంగాణలో ఎక్కడా కనిపించలేదు. కరీంనగర్ కార్పొరేషన్లో, నిజామాబాద్ కార్పొరేషన్లో తప్ప ఎక్కడా ఏ మున్సిపాలిటీల్లోనూ బీజేపీ ప్రెసెన్స్ మనకి కనిపించలేదు. ఎందుకంటే 116 మున్సిపాలిటీల్లో 66 మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటే 13 బీఆర్ఎస్ హస్తగతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే వడ్డేపల్లి అనే మున్సిపాలిటీలో కల్వకుంట్ల కవిత నిలబెట్టిన మెంబర్లు గెలిచి అక్కడ కొద్దిగా హంగ్ అయ్యింది. అయితే చివరికి అది కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది, అది వేరే విషయం. కానీ ఆమె ప్రెసెన్స్ అయినా కనిపించింది, కానీ బీజేపీ ప్రెసెన్స్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. బీజేపీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ థంబ్నెయిల్ పెట్టినంత మాత్రాన బీజేపీ తెలంగాణ మొత్తంలో బీజేపీయే కనిపిస్తుంది, లేదు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది అనే మాట అవాస్తవం. బీజేపీ ఎక్కడా మనకి ఈ ఎన్నికల్లో కనిపించలేదు. ఎందుకు బీజేపీని స్పష్టంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే 2024 ఎన్నికల్లో, పార్లమెంటరీ ఎన్నికల్లో మీకు 8 లోక్సభ స్థానాలు వచ్చినాయి. ఈ 8 లోక్సభ స్థానాలు వచ్చినప్పుడు మీ ఓట్ పర్సంటేజ్ దగ్గర 35% ఉంది మొత్తం తెలంగాణలో. అయితే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో మనం తీసుకున్నప్పుడు మీ ఓట్ శాతం ఎంత ఉందో మీరే అంచనా వేసుకోండి. ఇక్కడ మీ ప్రెసెన్స్ ఎంత ఉందో మీకు కూడా అర్థమవుతుంది. ఎక్కడ ఏ నియోజకవర్గంలోనూ మీకు స్పష్టమైన మున్సిపాలిటీలు రాలేదు. ఎక్కడా మీరు 2 కార్పొరేషన్లు మినహా, కరీంనగర్ కార్పొరేషన్, నిజామాబాద్ కార్పొరేషన్లు మినహా ఎక్కడా మీరు అంత మీ బలాన్ని ఎక్కడా మీరు స్పష్టంగా చూపించలేకపోయారు. ఎందుకు? ఇక మున్సిపల్ ఎన్నికలంటే ఖచ్చితంగా అది అధికార పార్టీ వాళ్ళే హస్తగతం చేసుకుంటారు అనే వాదన మీరు వినిపించవచ్చు. మరి అలాంటప్పుడు మీ ఛానల్స్ లేదు మీకు సంబంధించినవన్నీ ఏదో మీరు సాధించినట్టు ఎందుకు ఉదరగొడుతున్నాయి? మీ ఛానల్స్లో మీరు ప్రత్యామ్నాయం, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇదంతా ఒక ట్రాష్, ఒక ప్రజల్ని తప్పుదో పట్టించే ఒక దొంగ లెక్కలు. ఎందుకంటే మనకు చాలా స్పష్టంగా కార్పొరేషన్లలో కూడా 414 డివిజన్లలో 191 డివిజన్లు కాంగ్రెస్ గెలిస్తే 76 డివిజన్లు మాత్రమే బీజేపీ గెలిచింది. అందులో కూడా నిజామాబాద్లో 28, కరీంనగర్లో 31. ఇక మీరు గెలిచిన ప్రాంతాలేవి? అక్కడ బండి సంజయ్ రెండోసారి ఎంపీగా కరీంనగర్లో ఆయన గెలిచారు. ఇక్కడ నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ రెండోసారి గెలిచారు. ఆ 2 ప్రాంతాలు మినహాయిస్తే మీరు ఎక్కడ మీ బలాన్ని ప్రదర్శించారో చెప్పండి. ఎక్కడ మీరు బీజేపీ ఎక్కడ తన గ్రోత్ని చూపిస్తున్నట్టు మనకు కనిపిస్తలేదు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు,
ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ఏ ఎదగలదు తప్ప కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా మళ్ళీ అధికారంలోకి రావాలంటే అది బీఆర్ఎస్కే సాధ్యం తప్ప బీజేపీతో అది కాదు అని మున్సిపల్ ఎన్నికల్లో కూడా స్పష్టం చేశారు. మీరు 0 సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ పార్లమెంటరీ ఎన్నికల్లో, లేదు మీరు 8 సీట్లు ఇచ్చిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు ఇచ్చారు. అయినప్పటికీ మీ ప్రెసెన్స్ ఏది? అసలు తెలంగాణలో మీరు ఏ అంశాల మీద ఫైట్ చేస్తున్నారు? అసలు ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి, ప్రజలు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కేంద్రం నుంచి ఒక బడ్జెట్, మొత్తం బడ్జెట్లో ఒక్కసారి కూడా తెలంగాణ పేరు లేకుండా ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ నోరు మెదపలేని బీజేపీ లీడర్లు తెలంగాణలో మీ ప్రెసెన్స్ ఉందని మీరు ఎలా చెప్పుకోగలుగుతున్నారు? ప్రజలు కూడా స్పష్టంగా తేల్చి చెప్పేశారు, బీజేపీ తెలంగాణలో లేదు, అది ఎదిగే పరిస్థితులు లేవు. మీ అంతర్గత పోరాటాలు మీరు చేసుకుని దాన్ని గ్రాస్ రూట్లో డెవలప్ చేయట్లేరు. ఏ పార్టీకి నేను వ్యతిరేకం కాదు. మీరు చెయ్యకుండా, మీరు ఆ గ్రాస్ రూట్ లెవెల్ పని చేయకుండా మీరు ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. బీఆర్ఎస్ చాలా బలమైన పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్న ఏ పార్టీ అయినా ఆ సీట్లు గెలుస్తుంది అని ఎవరైనా అంచనా వేయగలరు. కానీ అంచనాలకు మించి బీఆర్ఎస్ గెలిచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎంత క్రైసిస్లో ఉన్నా ప్రజల్లో ఆ హోల్డ్ ఇంకా ఉంది అని చాలా స్పష్టమైంది అనేది మనకి మున్సిపల్ ఎన్నికల ద్వారా అర్థమవుతుంది.